కావన కట్టిస్తే మా పిల్లలతోటి ఆట ఆడిస్తే ఒక వానదేవుడు వస్తే వాన కురుస్తుంది. కావలి మూడు బాగా దిగిపోతాడు మా కావన్న. వాన లేక మేము ఇత్తులు పెట్టిన లేక పిల్లలతోటి వాన ఆడిస్తే చిన్నపిల్లలు కాబట్టి దేవుడు కరుణించి వాన కురుస్తుంది. అందుకే కప్పకావన కట్టిస్తున్నాను నేను ఈరోజు. నా మనవరాలు చూడు ఎన్ని బాగా పడుతుందో. కప్పకావన మొయ్యాలని నా కొడుకు నా మనవరాలు మంచిగా బాగా వాడి కప్పను మోస్తున్నారు. ఏది కప్పేది రాక చదివిస్తున్నాయి. పక్కన ఆకులు చూసి సమయంలో చూసి దేవుడు కర్ణించాలి, మాకు వాన రావాలి. కప్పకావన ఆడిస్తాను నేను మా పిల్లలతో. ఇక్కడ ఇట్లా పెట్టుకొని కడుతున్నా. ఇప్పుడు పిల్లలకి ఎత్తిస్తున్నా. ఇప్పుడు నేను కప్పకావని ఆడిస్తున్నా. ఇవాళ నేను బొట్టుకాయ మళ్ళీ పెట్టేది. బొట్లతో మొత్తం అలంకరిస్తుంది. పల్లకిని మొత్తం పల్లకిని మొత్తం అలంకరించారు. ఇప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని అందులో వేసి ఊరేగిస్తారు. పెళ్లి పిల్లలు పెళ్లి కొడుకుని తీసుకురా పోండి. ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఇంకా పల్లకిలు వేస్తారు, వేసి ఊరేగిస్తారంట. ఇంకా పల్లకిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇప్పుడు ఊరేగించాలి. ఊర్లలో ఇట్లా ఆడితే వర్షం పడుతుందని నమ్మకం. అందుకే పిల్లలతో ఆడించాలి. పెద్దలు ఆడరు, పిల్లలతోటి ఆడి. పల్లకి రెడీ అయిపోయింది. మా ఊర్లో కప్పకావన ఆడిస్తేప్పుడు ఆడపిల్లలతోటే ఆడిస్తారంట. అందుకోసమని ఇంకో వీళ్ళిద్దరితోటి ఆడిస్తున్నాం. ఇంటికి నీళ్ళు పోయింది వచ్చి. భరత్ తీసురు కప్పల పెళ్ళికి భరత్. కావడ చిర్లీలు
వాళ్ళు భయపడుతుంది. ఇంకా ఇత్తులు పెట్టలేదు పోయి అలాగనే పోయకే తగ్గి పైసలు కూడా ఇవ్వాలి. రాత